ప్రభు పేరట మీకు అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని కొరకు ఆశ కలిగి ఎలా బ్రతకాలనేది నేర్చుకుందాం. లూకాసు వార్తలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒకసారి 4-5 వచనాలు చదువుకుంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అయితే ఇది ఏ సందర్భంలో మనకి ఇక్కడ చెప్తున్నారంటే, యేసు ప్రభు ఎరుకో పట్టణం అంతయు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఎరుకో పట్టణం అంతయు సువార్త చేస్తూ సంచరించుచున్నప్పుడు ఈ పొట్టి చెక్కయ్య అయినా యేసు ఎరుకో పట్టణంలో వస్తున్నాడని తెలుసుకొని యేసును చూడడం కోసము అందరికంటే ముందుగా పరిగెత్తుకొని వచ్చిండు. అయితే అక్కడ అందరూ గుంపులుగా కూడి ఉన్న యేసు ప్రభు చుట్టూ గుంపులుగా జనసమూహము కూడి ఉన్నప్పుడు జక్కయ్య పొట్టివాడైనందున యేసు ఎలా ఉన్నాడో చూడడం కోసం ఎంతో ఆశ కలిగి ఆతురతతో చూడడం కోసము ముందుగా పరిగెత్తుకొని వచ్చి మేడు చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ జనసమూహం నిండి ఉన్నది కాబట్టి అంతమందిలో యేసు ఎలా ఉన్నాడో జక్కయ్యకు కనబడడం లేదు. అందుకనే మేడు చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, యేసును చూడడం కోసము జక్కయ్య ఎంత ఆశ కలిగి ఉన్నాడు. అతనిలో ఉన్న ఆశను మనము చూడాలి. జక్కయ్యలో ఉన్న ఆశను, సంతోషంను మనము చూడాలి. అయితే ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కి చూస్తున్నప్పుడు అంతమందిలో కూడా యేసయ్య జక్కయ్యను గమనించుకొని జక్కయ్యను చూస్తూ, జక్కయ్య, నేడు కిందికి దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు జక్కయ్య ఎంతో సంతోషంతో కిందికి దిగి యేసుని హత్తుకునేను, యేసు యొద్దకు చేర్చుకున్నాడు. అదేవిధంగా మనము కూడా ఎంతో ఆసక్తి కలిగి దేవుని పట్ల జక్కయ్య ఎంతో ఆసక్తి కలిగి జీవిస్తున్నాడో మనం కూడా నా జీవితంలో, మనందరి జీవితంలో అంతే ఆసక్తి కలిగి దేవుని పట్ల, దేవుని సేవ చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి జీవించాలి. అదేవిధంగా దావీదు మహారాజు కూడా 107వ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచున్నాడని. దావీదు మహారాజు దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి జీవిస్తున్నాడు. అప్పుడు మందిరంలో దావీదు మహారాజు తన మందిరంలో సంగీతములు పాడుతూ నాట్యములు ఆడడము మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకో కీర్తనలు 42వ కీర్తనలో కూడా అక్కడ కూడా దావీదు మహారాజు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా యొక్క ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని చెప్తున్నాడు. అయితే దుప్పి అనేది ఒక యానిమల్. అది దుప్పి వాటర్ కోసం ఎలాగ ఆశపడుచున్నదో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని దావీదు మహారాజు తన తండ్రితో చెబుతున్నాడు. అదేవిధంగా మనం కూడా మన యొక్క ప్రాణము దేవుని కొరకు ఆశపడి జీవించాలి. అంటే ఇప్పుడు మనకున్న తలాంతులు నీకు నాకు మనందరికీ దేవుడు ఎన్నెన్నో తలాంతులు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతులను మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ దేవుని కొరకు ఆశ కలిగి దేవుని పట్ల దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు జీవించాలని మనం ఎంతో ఆశతో మనము జీవించాలి. అదేవిధంగా ఇప్పుడు మనము ఎవరో ఏమో అనుకుంటారని కూడా మనము అనుకుంటాము, వెనకంజు వేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకున్న ఆసక్తిని దేవుని పట్ల ఎలా దాన్ని వ్యక్తపరచాలి అనేది మనము ఇక్కడ జక్కయ్య ఏ విధంగా తన ప్రేమను దేవునికి ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడో సంతోషంతో అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు జక్కయ్య. అదేవిధంగా మనము కూడా కొంచెం అవకాశం కూడా మనకు వచ్చిందంటే మనము మన తలాంతులను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దేవుని పట్ల మన తలాంతులను మనం ఎలా వ్యక్తపరుచుకోవాలి అంటూ మనము అందరికీ తెలియజేస్తూ ఉండాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్భుతకర వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మీరు వాక్యం ద్వారా తండ్రి ప్రభా మేము నేర్చుకున్న వాక్యంలో తండ్రి ప్రభా యేసయ్య, పొట్టి చెక్కయ్య తండ్రి ప్రభా ఎంతో ఆశతో తండ్రి ప్రభా మీ కొరకు తండ్రి ప్రభా ఆశ కలిగి ఎలా జీవించాడో తండ్రి ప్రభా యేసయ్య, అలాంటి ఆశ కలిగి తండ్రి ప్రభా నేను మేమందరము తండ్రి ప్రభా యేసయ్య మీ యందు తండ్రి ఆశ కలిగి తండ్రి కేవలము మీ కొరకు మాత్రమే తండ్రి ప్రభా జీవించుటకు సహాయం దయచేయమని తండ్రి ప్రభా. నిన్న వాక్యాన్ని తండ్రి ప్రభా హృదయంలో నిమరవేసుకునే భాగ్యంను దయచేయమని తండ్రి. నన్ను నేను తగ్గించుకొని మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.